హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రవ్వ లడ్డు తయారీ విధానం చూపిస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ వేపుకొని తీసుకోవాలి. అదే నేతిలో బొంబాయి రవ్వ కూడా వేపుకోవాలి. గ్లాస్ బొంబాయి రవ్వ వేసి వేపుతున్నాను, అరచూడు గ్లాస్తో అరచూడు. ఈ రవ్వని మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలి. ఈ రవ్వ సగం బడ వేగిన తర్వాత అరకప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇది కూడా రవ్వతో కలిపి కొంచెం వేపుకోవాలి. ఒక గిద్ద పాలు కాగబెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కనీసం ఒక 10 నిమిషాలు 12 నిమిషాల దాకైనా సన్న మంట మీద బాగా సువాసన వచ్చే వరకు రవ్వ వేపుకోవాలి. పాలు కాగబెట్టి చల్లార్చుకోవాలి. పంచదార మనం గ్లాస్ వేసాం కదా, రవ్వ 3/4 గ్లాస్ వేసుకుంటే సరిపోయిద్ది. 3/4 గ్లాసు పంచదార వేసుకోవాలి. ఇలా రవ్వ కూడా వేగిపోయిన తర్వాత ఇందులోనే పంచదార వేసేసేయాలి. కొంతమంది పౌడర్ వేసేస్తారు, కొంతమంది పాకం పట్టేస్తారు. మనం డైరెక్ట్గా వేసేసాం, కానీ మంట మీద మాత్రం ఆపలేదు. మంట అలాగే ఉంచుకోవాలి. పంచదార వేసుకొని తిప్పుతూ ఉంటే పంచదార రవ్వలో కొంచెం కరిగిద్ది. మొత్తం పంచదార అంతా రవ్వలో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు పంచదార కలుపుతూ ఉంటే పంచదార కూడా రవ్వలో కలిసిపోయిద్ది. స్టవ్ ఆపుకొని రవ్వని కొంచెం చల్లార్చుకోవాలి. పంచదారలో కలిసిపోయిన రవ్వ ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి కలుపుకోవాలి. ఇది చల్లారిపోయినాక కొంచెం కొంచెం పాలు వేసుకొని ఉండకొచ్చేలా చూసుకొని అప్పుడు ఉండకు చుట్టుకోవాలి. ఒక్కసారి ఇన్ని పాలు అయితే పోసుకోకూడదు, కొంచెం కొంచెం చూసుకొని పోసుకోవాలి. ఒక్కసారి ఇన్నైతే పోసుకోకండి, చూసుకొని పోసుకుంటూ ఉండాలి. ఇలా ఉండకొచ్చేలా చూసుకుంటా కొంచెం కొంచెం పోసుకుంటా చూసుకోవాలి. ఇలా అన్ని రవ్వ అంతా ఇలా లడ్లు చుట్టుకుంటే తినడానికి బాగుంటాయి. మెత్తగా చూసిగా రవ్వ లడ్డు తయారు. అందరూ ఇలా చేసుకొని ప్రార్థిస్తూ వందనాలు.